మార్పు చెందినవాడే మనిషి అని నేను పదే పదే చెప్తుంటాను. నేను మీ జఫా రాకేష్ మాస్టర్. ఈరోజు మన దగ్గర అఘోరి అని చెప్పుకునే ఒక మెంటల్ గాడు మన దగ్గర ఉన్నాడు. వాడితో ఈరోజు ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. హలో తేడా అఘోరి, మాటలు జాగ్రత్తగా రానివ్వు. తేడా ఏంటి తేడా? మాడా, నువ్వు ఎగస్ట్రాల్ చేయకుండా అడిగిన దానికి సమాధానం చెప్పు. నువ్వు కొంచెం రఫ్గా మాట్లాడుతున్నావు. రే జఫా, నేను ఇంకా తగ్గి మాట్లాడుతున్నాను. లేకపోతే నువ్వు చేస్తున్న పనులకి నిన్ను ఏం చేసినా పాపం లేదు. నేనేం చేశాను? హిందూ ధర్మాన్ని కాపాడుతున్నా. ఆడపిల్లలకి మాయమాటలు చెప్పి ట్రాప్ చేసి ఎత్తుకెళ్ళిపోయే నువ్వు ధర్మం గురించి మాట్లాడుతున్నావా దండుపాలెం? నేనెవరిని ఎత్తుకెళ్ళలేదు. మంగళగిరిలో ఆ వర్షినికి మాయమాటలు చెప్పి తీసుకెళ్ళింది కాకుండా పైపెచ్చు నోరు తెరిచి మాట్లాడుతున్నావు. గుద్దుతా నిన్ను. ఆ వర్షిని నాతో వస్తానని వెంట పడింది. ఏముందిరా నీ దగ్గర? బూడి తప్ప. అరే గిరే అనకు, నేను లేడీ అఘోరిని. ఆపరేషన్ చేయించుకున్నంత మాత్రాన నువ్వు లేడీ అయిపోతావా? పోనీ ఒక పని చేయి. ఏంటది? నీ బర్రె గొంతు మార్చి అమ్మాయిలా మాట్లాడు. అప్పుడు లేడీలా పిలుస్తాను, అప్పుడు లేడీలా చూస్తాను నిన్ను. నువ్వు అసలు ఆడ మగ తేడా ఏది కాదు. అయినా ఆ అమ్మాయిని పట్టుకొచ్చావు. ఏముందిరా నీ దగ్గర? లక్కడి కప్పుల్. నేను అదే చెప్పాను, నా దగ్గర ఏమీ ఉండదని. ఆ అమ్మాయి వినకుండా వచ్చేసింది. అక్కడ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అన్న బయట తలెత్తుకోలేకపోతున్నారు నువ్వు చేసిన లుచ్చా పని. వాళ్ళు ఊరు కూడా వదిలి పారిపోదాం అనుకుంటున్నారు. సిగ్గులేదా నీకు శేర్లింగంపల్లి? తప్పు చేసిన అమ్మాయిని వదిలేసి నన్నంటారేంటి? నువ్వేం ఆశ పెట్టావో, ఏమి రాసిస్తానన్నావో? నేను శివభక్తురాలిని, పంచారామ క్షేత్రాలన్నీ దర్శించుకుంటానని చెప్పాను. నా దగ్గర అద్భుతమైన శక్తులు ఉన్నాయని చెప్పాను. ఆ అమ్మాయికి నా పట్ల, నా శక్తుల పట్ల ఆసక్తి పెరిగింది. బొంగేం కాదు, నువ్వు ఏం దర్శించుకుంటావో దర్శించుకో. ఎవడొద్దన్నాడు? ఆ వంకతో ఆ అమ్మాయిని ఎత్తుకెళ్ళడం ఎందుకు? అది తప్పు. ఆ అమ్మాయి వస్తానంటే నేనేం చేయను? తనేమైనా చిన్నపిల్ల? మేజర్ అయిందిగా. ఎరా జఫా, నీ దగ్గర శక్తులు ఉన్నాయా? అవి నేర్చుకుంటానంటుందా? ఏదిరా, నా పిలకం తీసి నా నెత్తిపైన బొచ్చు తెప్పించు. నీ గుండులో బొచ్చు కోసం కాదు నేను విద్య నేర్చుకుంది. అసలు నీకు సరిగా తెలుగు మాట్లాడటమే రాదు. తొక్కలో విద్యలు ఎవరికి చెప్తారా కహాని? అబ్బబ్బా, అసభ్యంగా మాట్లాడుతున్నావు. మాటలు జాగ్రత్తగా రానివ్వు పిల్లకోడా. అసలు నీ నోట్లో నుంచి వచ్చేదే బూతులు గారా అత్తాపూర్? నువ్వు బూతుల గురించి మాట్లాడతావా? నువ్వు సభ్యత గురించి మాట్లాడతావా? ఇప్పుడు నీ బాధ ఏంటి? నువ్వు హిందూ ధర్మాన్ని అడ్డం పెట్టుకుని అడ్డమైన లంగా పనులు చేస్తున్నావు. అరే జఫా, నువ్వు మందు తాగుతూ, మాంసం తింటూ, బూతులు తిడుతూ, ఇలా అమ్మాయిల్ని ట్రాప్ చేస్తూ అసలు సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నావురా మాదాపూర్? నాకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నా. అందరిలాంటి అఘోరిని కాదు. నీకన్నా ఆర్జీబీ గాడే బెటర్ కదరా. నువ్వు వేసే యాషాలు అన్నీ ఇన్ని కాదు. ఆ పిల్లను మర్యాదగా వాళ్ళ ఇంటికి పంపించు. తను వెళ్ళదంట. ఈ అమ్మాయితో పాటు నీ దగ్గర చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారంట కదరా బుయ్యూర్. నేనంటే అభిమానంతో నా శిష్యులుగా వచ్చారు. గబ్బు కంపు కొట్టే నువ్వంటే అభిమానం అంటే అసలు వాళ్ళు మతిస్థిమతో లేనోళ్ళు అయి ఉండాలి. ఎవరైతే నాకేంటి? నీ ఓవర్ యాక్టింగ్ అంతా చూస్తున్నారు రోయ్. నిన్ను ఎప్పుడో పబ్లిక్ పచ్చడి చేస్తారు. అంతవరకు నీకు బుద్ధి రాదు. చెప్పినంత వరకు చాలే, దెబ్బ ఎక్కడి నుంచి. చూశారుగా, ఇది జఫా అఘోరి గాడి వెర్షన్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై జవాన్, జై కిసాన్, జై భీమ్.